ఉగ్రవాదులను చేయడానికి. ఆ దేశ ప్రజలపైన కోపం కాదు. ఆ దేశ ప్రజలు లేకుంటే అక్కడున్న కొంతమంది పాలక పక్షాలు, ఆర్మీలు, కొంతమంది ప్రజలు ఏదైతే ఉగ్రవాదులకు చోటు కల్పిస్తున్నారో వారిని బలహీనం చేయడం కోసమే ఇవాళ భారత్ ఈ కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షిస్తున్నాయి. ఓకే కృష్ణారెడ్డి గారు, హోల్డ్లో ఉండండి. ప్రసన్న గారు, ఇవాళ అటు ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయ్యాక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చూస్తే మేము హనుమంతుని లాంటి వాళ్ళం అన్న పదాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఆ కామెంట్కి సంబంధించి ఎలా చూడొచ్చు? వాళ్ళు మాట్లాడేదానికి ఇప్పుడు ఎన్నో అర్థాలు ఉంటాయండి. కరెక్ట్ అర్థం చెప్పాలంటే కష్టం. అంటే మీ వర్షన్లో మీకేం అర్థమైందంటారు? మాట్లాడేదానికి వాళ్ళ మీనింగ్ లో ఏంటంటే హనుమంతుడు లాంటి వాళ్ళము అంటే రాముడు గారి దగ్గర మేము ఎట్లా అంటే అలా చేయడానికి రెడీగా ఉన్నాము అని, రాముడి కోసం మేము ఇది ఉన్నాము అనడం, లేదా ఎన్నో అర్థాలు ఉన్నాయండి. దాని మీద మనం ఒకటే అర్థం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మోరోవర్ ఏంటంటే నేను ఇది ఇవాళ జరిగిన దానికి ముందు మన కొన్ని ఏళ్ల క్రితం నుంచి కొన్ని జరిగినాయి చెప్తాను, మీరు కూడా ఆలోచించండి. మనకిప్పుడు ప్రభుత్వం ఏదైతే అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఏమన్నారంటే మాకు ఎవిడెన్స్ లేదు అన్నారు. అంటే ఎవిడెన్స్ లేదు అన్న దాని మీదనే మనం అంటే చేసింది భ్రమలాగానో లేదా వాంటెడ్లీ అబద్ధం చెప్పినామని పబ్లిక్ కి ట్రై చేశారు. అంటే మన హిందూసే, మరి మీరు గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఆల్సో హిందూ. ఒక ముస్లిమ్స్ దాని మీద అటాక్ చేసినప్పుడు మాకు ఎవిడెన్స్ లేదు అన్నప్పుడు మనం ఎలా చేయాలి అన్నది, అంటే అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి మనకి ఒక అటాక్ జరిగినప్పుడు మనం ఎట్లా వెళ్ళాలి అని అప్పుడు ఆ రోజున కేసీఆర్ గారు అన్నది ఏంటంటే నాకు ఎవిడెన్స్ లేదు, అయిందో లేదో మాకు తెలియదు అన్నది. ఓకే, అది యాక్సెప్టెడ్. సెకండ్, నిర్మలా సీతారామన్ గారు ఫైటర్ జెట్స్ తీసుకొని వచ్చినప్పుడు మనకు అవసరమా, మనకి వార్లే జరగట్లే కదా, జరగనప్పుడు వీళ్ళు ఇంతింత అమౌంట్స్ ఈ ఆయుధాల మీద ఆర్మీ మీద ఎందుకు పెడుతున్నారు అని ఎవ్రీవన్ అంటే త్రూ అవుట్ ఇండియాలో ప్రతిపక్షాలు ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీస్ ఈ ప్రతి ఒక్క ఆర్మీ వెపన్ మీద కానీ ఆర్మీ వాళ్ళ మీద కానీ జరుగుతున్న వాటి మీద ప్రతి ఒక్క దాని మీద కూడా మీరు గమనిస్తే ఫ్రమ్ 10 years కాంట్రవర్షియల్ ఇష్యూసే మాట్లాడారు. అయితే ప్రసన్న గారు, వీళ్ళందరూ మీరు ఎవరైతే కామెంట్ చేశారో అప్పట్లో అని చెప్తున్నారో, ఇవాళ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు లాగా మేము ఎంతో గర్వపడుతున్నాం, హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ అని కూడా చెప్తున్నారు. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు. సో ప్రస్తుతం ఎలా చూడొచ్చు అంటారు? అప్పుడు ఎందుకలా ఇప్పుడు ఈ విధంగా కామెంట్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అదే అంటున్నా, ఇప్పుడు పబ్లిక్ రియాక్ట్ అయ్యారండి. ఒకప్పుడు లీడర్స్ రియాక్ట్ అయితే పబ్లిక్ సైలెంట్ కొట్టుండే, కానీ ఫస్ట్ టైం పబ్లిక్ రియాక్ట్ అయినాక ఎప్పుడైనా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, రాజకీయంలో కానీ ఎక్కడైనా సరే వన్స్ పబ్లిక్ నుంచి రియాక్షన్ స్టార్ట్ అయితే లీడర్ సైలెంట్గా ఉండాల్సి, అసలు ఇంకా వాళ్ళు లీడర్షిప్ అనేది సైడ్కి జరిగిపోవాలి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి, ఎలక్షన్స్ రాగానే బాయ్ బాయ్ అని చెప్పి మాకు ఈ మతతత్వ పార్టీ ఎంతసేపు, మోడీ చూస్తే ఇంకా రిలీజియన్ బేస్డ్ పార్టీ ఎంతసేపు చూడండి, రాముడు పేరు చెప్తే అన్నం దొరుకుతుందా మనకి అన్న వాళ్ళు కూడా హిందూసే కదండి. నేను ఇవాళ రోజు నేను చెప్పేది ఏంటంటే మన హిందూస్ కరెక్ట్ గా నేను ఎక్కడ బాధపడుతున్నా అంటే మన హిందూస్ కి మనం శత్రువులం ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు ఎన్నో జరగాల్సినవి కూడా జరగకుండా ఆగినాయి. ఇంతవరకు కూడా రాదు. అంటే 10 ఏళ్ల బ్యాక్ వరకు నేను చెప్తున్నా, ఇప్పుడు 10 years నుంచి స్ట్రగుల్ అవుతూ ఇవాళ మనం ఫేస్ అవుతున్నాం.